హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి మ్యాజిక్ రింగ్ వేసుకొని డబుల్ క్రోషేతో ఫిల్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ పాయింట్కి కలుపుకోవాలి. ఈ మ్యాజిక్ రింగ్ని ఇలా దగ్గరికి తీసుకుని మధ్యలో హోల్ లేకుండా గట్టిగా ఇలా టైట్గా లాగాలి. లాగి స్టార్టింగ్ పాయింట్లో ఇది అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రెండో రౌండ్ వేసుకోవాలి. సెకండ్ రౌండ్లో ఒకటి 2 ఒకటి 1 ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ రౌండ్ వేసుకోవాలి. ఇది సింగిల్ ఇలా డైరెక్ట్ వేసుకుంటూ వెళ్ళొచ్చు థర్డ్ రౌండ్. ఇలా ఈ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒక 5 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఒకటి వదిలి నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక 5 చైన్స్ వేసుకొని మళ్ళీ ఒకటి వదిలి ఒక దానికి నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలాగే సర్కిల్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఇలా చైన్స్లా వస్తుంది. ఇలా ఈ రౌండ్ అంతా చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేయాలి. దీనికి అటాచ్ చేయాలి. ఇక్కడ 2 చైన్స్ వేయాలి. దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 చైన్స్ వేసి ఇలాగే మళ్ళీ కింది వరకు వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి.
1 2 3 చైన్స్ వేసుకుని ఇలా కింది వరకు రావాలి. ఇలా స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇవి పొలెన్లా వస్తాయి. ఈ ఫ్లవర్ షేప్ వస్తుంది కదా ఇక్కడ, వాటికి పొలెన్లా ఇవి పొడవుగా వేసుకుంటున్నాము. ఇదే విధంగా ఈ సర్కిల్ మొత్తం ఇలా వేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. కరెక్ట్గా ఈ మధ్యలో వైట్ అటాచ్ చేసుకోవాలి. ఫ్లవర్ ఎలా వస్తుందంటే ఇక్కడ వీ షేప్ ఉంది కదా, ఇలా వీలో డబుల్ క్రోషే వేసుకుని మళ్ళీ ఇక్కడ కొద్ది గ్యాప్ ఇక్కడ కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య వేసుకోవాలంటే ఇలా సర్కిల్లా వేసుకోవాలి ఫ్లవరు. ఫస్ట్ ఇలా డబుల్ క్రోషేతో ఫిల్ చేసుకోవాలి లైను. ఇక్కడ ఇలా అయింది కదా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇది మధ్యలో ఇది వచ్చింది కదా, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ డబుల్ క్రోషేతో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ అయిన వెంటనే ఈ పైకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకటి లాస్ట్లో వేసుకొని ఇక్కడ 3 వేసుకోవాలి. 1 2 3 వేసి మళ్ళీ స్టార్టింగ్ చైన్లో కలుపుకోవాలి. అంటే ఇక్కడ ఒక బొడుపులా వస్తుంది. నెక్స్ట్ ఈ హాఫ్ అయింది కదా, నెక్స్ట్ దీనికి ఉన్న ఈ పక్క ఈ కొద్ది హాఫ్ అల్లుకోవాలి. ఇలా అయింది కదా, ఈ హాఫ్ అయింది కదా, ఇది బ్యాలెన్స్ ఉంది కదా, ఇది కూడా అల్లుకోవాలి సేమ్. ఇది ఇలా పైకి తీసుకుని దీనికి డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఫ్లవర్ ఇలా వస్తుంది. ఇక్కడ ఇది 3 వేసి కట్ చేసుకోవాలి.
ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఈ షేప్లో ఫ్లవర్ వస్తుంది. ఇదే విధంగా ఇవన్నీ అల్లుకోవాలి. ఇలా ఇదే విధంగా మొత్తం ఈ చుట్టూ ఫ్లవర్స్ అన్నీ అల్లుకోవాలి. అంతా పూర్తయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.